హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్మీ హోమ్ టిప్స్. ఈ వీడియోలో నేను వ్యాజ్లిన్తో సూపర్ కిచెన్ టిప్స్ అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. అండ్ వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మన కిచెన్లో చాలా రకాల ప్లాస్టిక్ బాక్సెస్ అండ్ స్టీల్ బాక్సెస్ అనేవి చాలానే ఉంటాయి కదా. కొన్ని బాక్సెస్ వచ్చేసి చాలా లూజ్గా మూత అనేది ఉంటుంది, కొన్ని బాక్సెస్కి వచ్చేసి చాలా టైట్గా అయితే మూత అయితే పడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఒక వ్యాజ్లిన్ని తీసుకొని పట్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్కి స్ప్రెడ్ చేసేయడమే. మొత్తంగా స్ప్రెడ్ చేసుకునేసాక మూత పెట్టేసి క్లోజ్ చేసేసారంటే నార్మల్ బాక్సెస్కి మూత అయితే ఎలా పడుతుందో అలాగైతే మూత మనం పెట్టేసుకోవచ్చు. టైట్గా అయితే అస్సలు అవ్వదు. ఇలా మీరు హ్యాపీగా కిచెన్లో ఉండే ప్రతి బాక్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మనం చాలా పర్సెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. బట్ మనం పర్సెస్ కానీ బ్యాగ్స్ కానీ వాష్ చేయాలంటే అవి డ్రై అవ్వడానికి కానీ చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటాయి. అండ్ కొన్ని వాష్ చేస్తే దానిపైన ఉన్న కలర్ కూడా పోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి కదా. అలా మీ పర్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ కొంచెం డర్ట్గా అలా ఉన్నాయి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ సింపుల్గా వ్యాజ్లిన్తో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. మీరు ఏ బ్యాగ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాటిని తీసుకొని అక్కడక్కడ వ్యాజ్లిన్ని అప్లై చేసి జస్ట్ ఒక టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసేయడమే. మీరు వాటర్తో వాష్ చేసి సన్ డ్రైకి చేసి అలా వేటితో అవసరం లేకుండా జస్ట్ ఒక వ్యాజ్లిన్తో అయితే నీట్గా మన పర్సెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి నీట్గా క్లీన్ అయితే అయిపోతాయి. అండ్ చూడండి, పర్స్ అనేది ముందు కన్నా ఇప్పుడైతే ఎలా మెరుస్తుందో. ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఒకవేళ హ్యాండ్ బ్యాగ్స్కి ఉన్న జిప్స్ కనుక టైట్గా పడుతున్నట్టయితే కూడా వ్యాజ్లిన్ అనేది అప్లై చేసుకోవచ్చు, లూజ్గా అయితే అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మన ఇంట్లో చాలా రకాల మ్యాచ్ బాక్సెస్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా. బట్ వాటిల్లో చాలా మ్యాచ్ బాక్సెస్ అనేవి అస్సలు వెలగకుండా పడేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. జస్ట్ మన ఇంట్లో ఉండే వ్యాజ్లిన్ని తీసుకొని కొంచెంగా మనం వెలిగించే పుల్లకి అప్లై చేసుకున్నట్టయితే పాడైపోయిన మ్యాచ్ బాక్స్ స్టిక్స్ కూడా చాలా బాగా అయితే వెలుగుతాయి. ఆ పెట్రోలియం జెల్ వలన రియాక్షన్ జరిగి ఫైర్ అనేది తొందరగా వస్తుంది. మీ ఇంట్లో కూడా పనికిరాని మ్యాచ్ బాక్సెస్ ఏమైనా ఉంటే వాటితో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. ఈ చిన్న టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మనం ఏ అకేషన్స్కి వెళ్ళాలన్నా, పార్టీస్కి వెళ్ళాలన్నా, కాలేజెస్కి ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పర్ఫ్యూమ్స్ అనేవి ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాం కదా. బట్ ఈ మధ్యన వచ్చే పర్ఫ్యూమ్స్ అనేవి స్మెల్ బాగున్నా కూడా లాంగ్ లాస్టింగ్గా అయితే అస్సలు ఉండట్లేదు. సో అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. జస్ట్ మీరు పర్ఫ్యూమ్ కొట్టుకునే ముందు కొంచెంగా వ్యాజ్లిన్ని అప్లై చేసుకొని దాని మీద కనుక పర్ఫ్యూమ్ని కొట్టుకున్నట్టయితే లాంగ్ లాస్టింగ్గా స్మెల్ అనేది ఉంటుంది. ఈ టిప్ చాలా బాగుంది కదా. ఈ టిప్ మీలో ఎంతమందికి నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. వ్యాజ్లిన్తో ఇంకొక చాలా యూస్ఫుల్ టిప్ కూడా ఉందండి. అదేంటంటే మనం డైలీ హెల్మెట్స్ అనేవి యూజ్ చేస్తూనే ఉంటాం కదా డ్రైవింగ్ చేసేటప్పుడు. వాటికి ఉన్న అద్దం అనేది చాలా క్లీన్గా అయితే ఉండదు. మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఫ్రంట్ అద్దం దగ్గర అయితే మరకలుగా అలా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ వ్యాజ్లిన్ని అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకొని నీట్గా టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే అద్దం అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. ఒక్క హెల్మెట్ అద్దమే కాదండి, మన ఇంట్లో ఉండే ఏ మిర్రర్స్ అయినా కూడా వ్యాజ్లిన్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఏ మరకలు లేకుండా చాలా నీట్గా అయితే మిర్రర్స్ అనేవి ఉంటాయి.
మనం అద్దాలు క్లీన్ చేసుకునే దానికి బయట ఏ స్ప్రేస్ కూడా కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ వ్యాజ్లిన్తోనే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. మనం హెయిర్కి ఎంత కోకోనట్ ఆయిల్ పెట్టినా, ఎంత కేర్ తీసుకున్నా సరే మన హెయిర్కి చివరన స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి నేను వ్యాజ్లిన్తో సూపర్ టిప్ అయితే చూపించబోతున్నాను. జస్ట్ వ్యాజ్లిన్ని తీసుకొని డైలీ హెయిర్కి కింద భాగాన స్ప్లిట్ ఎండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం కొంచెంగా అప్లై చేయండి. డైలీ ఇలా చేయడం వలన స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఆగిపోతాయి. మన హెయిర్కి ఎప్పుడైతే స్ప్లిట్ ఎండ్స్ అనేవి వస్తాయో అప్పుడే మన హెయిర్ గ్రోత్ అయితే ఆగిపోతుంది. సో స్ప్లిట్ ఎండ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి, అప్పుడే హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఈ చిన్న టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మనం రెగ్యులర్గా నెయిల్ పాలిషెస్ అనేవి పెట్టుకుంటూనే ఉంటాము. కొంతమంది నెయిల్ పాలిష్లు ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు అయితే ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మూత అనేది చాలా టైట్గా పడిపోయి అస్సలు స్టక్ అయిపోయి రాకుండా అలా ఉంటుంది. అలాంటప్పుడు జస్ట్ కొంచెం వ్యాజ్లిన్ని తీసుకొని ఆ మూతకి ఉండే దగ్గర అప్లై చేసేసుకుంటే చాలు, చాలా ఈజీగా మూత అయితే వచ్చేస్తుంది. ఈ చిన్న టిప్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ప్రీవియస్గా మనం ఒక నెయిల్ పాలిష్ టిప్ అయితే చూపించాను కదా, ఇప్పుడు ఇంకొక యూస్ఫుల్ అయ్యే నెయిల్ పాలిష్ టిప్ అయితే చూపించబోతున్నాను. మనం ఎంత నీట్గా నెయిల్ పాలిష్ పెట్టుకున్నా సరే సైడ్స్ అనేది అయిపోతూ ఉంటుంది. అండ్ చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు అయితే మొత్తం పూసేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ముందుగా మనం నెయిల్ పాలిష్ అప్లై చేసుకునే ముందు కొంచెంగా వ్యాజ్లిన్ని తీసుకొని ఫింగర్ చుట్టూ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకున్నట్లయితే ఒకవేళ మన ఫింగర్కి అంటినా కూడా నీట్గా నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ అయిపోతుంది. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఎంత ఈజీగా నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ అయిపోతుందో. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఒకవేళ మన హ్యాండ్ సైజ్ కన్నా చిన్న సైజ్ గాజులు మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు సోప్తో ఎక్కించుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. జస్ట్ కొంచెం వ్యాజ్లిన్ని తీసుకొని హ్యాండ్కి అప్లై చేసుకున్నట్టయితే ఈజీగా బ్యాంగిల్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఏ ఆయిల్ అప్లై చేయకుండా, సబ్బుతో పని లేకుండా చాలా ఈజీగా బ్యాంగిల్ అనేది ఎక్కిస్తుంది. ఈ టిప్ చాలా యూస్ఫుల్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో సిజర్స్ అనేవి చాలా స్టక్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటాము. ఒకవేళ మనం ఆయిల్ కనుక అప్లై చేసినట్టయితే చాలా జిడ్డుగా అలా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. జస్ట్ మీ ఇంట్లో ఉండే వ్యాజ్లిన్ని కొంచెంగా స్క్రూస్ దగ్గర అలా అప్లై చేసుకున్నట్టయితే చాలా లూజ్గా అయితే అయిపోతుంది సిజర్ అనేది. మనం ఆయిల్ అప్లై చేసుకునే ప్లేస్లో అన్నిట్లో మనం వ్యాజ్లిన్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే డెఫినెట్గా చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. వర్షాకాలం వచ్చిందంటే చాలు తలుపులు కానీ గెడులు కానీ స్టక్ అయిపోయి టైట్గా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. మనం ఆయిల్ కనుక యూజ్ చేస్తే ఆయిల్ కారి కొంచెం జిడ్డుగా ఆ ప్లేస్ అంతా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈసారి వ్యాజ్లిన్తో అయితే ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ప్రీవియస్గా గెడియాకి మనం వ్యాజ్లిన్ అనేది అప్లై చేసాం కదా, సేమ్ అలాగే తాళం బుర్రలు కూడా కొన్నిసార్లు స్టక్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆయిల్ అనేది అప్లై చేస్తాము. ఆయిల్ కనుక అప్లై చేస్తే చాలా జిడ్డుగా అయ్యి ఒక్కొక్కసారి చేతిలో నుంచి తాళం బుర్ర అనేది జారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు వ్యాజ్లిన్ అయితే ట్రై చేయండి. చాలా స్టక్ అయ్యేది కూడా నీట్గా నార్మల్ తాళం లాగైతే వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ అప్లై చేసే ప్రతి చోట్ల వ్యాజ్లిన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ప్రతిదీ చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ఇదే అండి వ్యాజ్లిన్తో టిప్స్ అనేవి. వీటిల్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా కొట్టేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి డెఫినెట్గా షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సూపర్ టిప్స్తో అయితే వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.